వెల్కమ్ టు హెచ్ఆర్ ఆల్ ఇన్ వన్ ఛానల్. క్వశ్చన్ నెంబర్ 26 10th క్లాస్లో సూటబుల్ అడ్వైజ్. థంబ్నెయిల్ చూసే ఉంటారు. 3 words 2 marks. కేవలం 3 పదాలు నేర్చుకుంటే 2 మార్కులు మీ సొంతం. ఈ టాపిక్ మీకు ఆల్రెడీ తెలిసిందే. సూటబుల్ అడ్వైజ్. ఆ 3 పదాలు యూ షుడ్ నాట్. యూ షుడ్ నాట్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, తర్వాత నేర్చుకుందాం. యువర్ బ్రదర్ రైడ్స్ బైక్ వితౌట్ హెల్మెట్. అడ్వైజ్ హిమ్ టు వియర్ హెల్మెట్. ఇది క్వశ్చన్ అండి. సో దీనికి ఆన్సర్ ఎలా చేద్దాం? మనం నేర్చుకున్న వర్డ్స్ ఏంటి? యూ షుడ్ నాట్. పాజిటివ్ సెంటెన్స్ అయితే యూ షుడ్, నెగిటివ్ అయితే యూ షుడ్ నాట్. సరే, మరి ఇప్పుడు ఆన్సర్ చూసేద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. యూ షుడ్ అనేది ముందు రాయాలి, ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి. తర్వాత ఏం అడ్వైజ్ చేయాలి మనం అంటే వియర్ హెల్మెట్. హెల్మెట్ పెట్టుకోవడం లేదు కాబట్టి పెట్టుకోమని అడ్వైజ్ చేయాలి. సో ఇక్కడ యూ షుడ్ అని బిగిన్ చేయాలి ఆన్సర్ని. తర్వాత మనం అడ్వైజ్ చేయాల్సిన విషయం ఏంటంటే వియర్ హెల్మెట్. సో ఇలా యూ షుడ్ వియర్, ఇట్ ఈజ్ ఆన్సర్. సెకండ్ ఎగ్జాంపుల్. యువర్ ఫ్రెండ్ ఈజ్ రైడింగ్ బైక్ అట్ నైట్స్ వితౌట్ లైట్స్. అడ్వైజ్ హిమ్ టు యూజ్ లైట్స్. సో ఇక్కడ మనం అడ్వైజ్ చేయాల్సిన విషయం యూజ్ లైట్స్. మరి ఆన్సర్ రాయాలంటే మనం బిగినింగ్ చేయాల్సింది యూ షుడ్తో. ద ఆన్సర్ ఈజ్ యూ షుడ్ యూజ్ లైట్స్ అట్ నైట్. సో డే టైంలో అయితే లైట్స్ అవసరం లేదు, నైట్ మనకి లైట్స్ అవసరం. సో యూ షుడ్ యూజ్ లైట్స్ అట్ నైట్. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనం యూజ్ చేసింది యూ షుడ్, ఈ 2 వర్డ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. యువర్ బ్రదర్ ఈజ్ వేస్టింగ్ హిస్ టైమ్ ఆన్ ప్లేయింగ్ సెల్ ఫోన్ గేమ్స్. అడ్వైజ్ హిమ్ నాట్ టు డూ ఇట్. ఇక్కడ నాట్ టు డూ ఇట్, ఇట్ అంటే ప్లేయింగ్ సెల్ ఫోన్ గేమ్స్. సో అది చేయొద్దు అని చెప్పాలి. అలా గేమ్స్ ఆడి టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పాలి. సో దానికోసం మనం ఆన్సర్ ఎలా బిగిన్ చేయాలి అంటే చేయొద్దు కాబట్టి యూ షుడ్ నాట్. యూ షుడ్ నాట్ ఏం చేయకూడదు? వేస్ట్ హిస్ టైం. ఓకేనా? సో ఇక్కడ హిస్ టైంని మనం యువర్ టైం అని మార్చి రాస్తాం. మనం డైరెక్ట్గా చెప్తూ ఉంటాం కాబట్టి యూ షుడ్ నాట్ వేస్ట్ యువర్ టైం ఆన్ ప్లేయింగ్ సెల్ ఫోన్ గేమ్స్. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ఎగ్జాంపుల్ మనం చూద్దాం. 4th ఎగ్జాంపుల్. యువర్ ఫ్రెండ్ డస్ నాట్ వాష్ హిస్ ఆర్ హర్ హ్యాండ్స్ బిఫోర్ టేకింగ్ లంచ్. యూ థింక్ దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ హ్యాబిట్. అడ్వైజ్ హిమ్ ఆర్ హర్ టు వాష్ హిస్ ఆర్ హర్ హ్యాండ్స్ బిఫోర్ టేకింగ్ లంచ్. సో లంచ్ చేసేటప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకోవట్లేదు కాబట్టి చేసుకోమని చెప్పాలి. సో ఇది పాజిటివ్ సెంటెన్స్. ఓకేనా? చేయమని చెప్పాలి కాబట్టి పాజిటివ్. సో యూ షుడ్ అని మనం ఆన్సర్ని స్టార్ట్ చేస్తాం. తర్వాత ఇంకేం చెప్పాలి అంటే హ్యాండ్స్ వాష్ చేసుకోమని చెప్పాలి. సో యూ షుడ్ వాష్ యువర్ హ్యాండ్స్ ఎప్పుడు? బిఫోర్ టేకింగ్ లంచ్. ఆఫ్టర్ టేకింగ్ లంచ్ ఎలాగో హ్యాండ్ వాష్ చేసుకుంటాడు. సో బిఫోర్ టేకింగ్ కూడా చేయడం గుడ్ హ్యాబిట్. సో దట్స్ వై ఆన్సర్ ఈజ్ యూ షుడ్ వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ టేకింగ్ లంచ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. యువర్ ఫ్రెండ్ ఈజ్ వేస్టింగ్ వాటర్ కేర్లెస్లీ. యూ థింక్ ఇట్ ఈజ్ నాట్ గుడ్. అడ్వైజ్ హిమ్ ఆర్ హర్ నాట్ టు డూ ఇట్. మళ్ళీ ఇక్కడ నాట్ టు డూ ఇట్, ఇట్ అని వచ్చింది. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఇట్ అంటే ఏంటి అనేది అంతకంటే ముందు ఇచ్చిన సెంటెన్స్లో చూడాలి. సో ఇట్ అంటే ఇక్కడ వేస్టింగ్ వాటర్ కేర్లెస్లీ. ద ఆన్సర్ ఈజ్ యూ షుడ్ నాట్ వేస్ట్ వాటర్ కేర్లెస్లీ. సో ఇలా మనం కేవలం 3 పదాలు నేర్చుకోవడం ద్వారా మిగతా ఆన్సర్ మనకి క్వశ్చన్లోనే ఉంటుంది. ఏం చేయాలి అని చెప్పమంటారు లేదా చేయొద్దు అని చెప్పమంటారు. సో ఆ విషయాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి యూ షుడ్ అని లేదా యూ షుడ్ నాట్ అని యూజ్ చేయాలి.
ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద టాపిక్. సో టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో ప్లే చేసుకొని జాగ్రత్తగా వినండి, చూడండి. 2 మార్కులు మిస్ కాకుండా స్కోర్ చేయండి. సో ఇక్కడ మనం నేర్చుకుంటున్న 3 వర్డ్స్ ఏంటి అంటే యూ షుడ్ నాట్. ఓకేనా? సో జాగ్రత్తగా పాజిటివ్గా సెంటెన్స్ రాయాలంటే యూ షుడ్ యూజ్ చేయండి. నెగిటివ్గా చేయొద్దు అని చెప్పాలంటే యూ షుడ్ నాట్ అని యూజ్ చేయండి. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇలాంటి ఈజీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం అసలు మిస్ కావద్దు. సో మై సిన్సియర్ అడ్వైజ్ ఈజ్ యూ లర్న్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఫర్ యూ షుడ్ నాట్. చాలామంది స్పెల్లింగ్స్ కూడా మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో స్పెల్లింగ్స్ కరెక్ట్గా రాయండి. స్కోర్ మిస్ కాకుండా స్కోర్